మనం అనుకోనిది ఎప్పుడూ జరగదు. అనుకోనిదే జరిగిద్ది. నాకు అలా ఏ సిట్యుయేషన్‌లో జరిగిందో నేనైతే లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం శారీ ప్రీ ప్లీటింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో చాలామంది డౌట్స్ అడిగారు. అవైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలని అడిగారు. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పిన్ కోసం మనకి కొంగు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకొని ఫస్ట్ పిన్ పెట్టుకున్న తర్వాత సెకండ్ పిన్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నడుము దగ్గర సెకండ్ పిన్‌ని అయితే పెట్టుకోవాలి. థర్డ్ పిన్ కోసం మనం శారీనంతా తీసి లాస్ట్‌లో అయితే మనం ఇలా బెల్లీ టు బెల్లీ తిప్పి లాస్ట్‌లో థర్డ్ పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట. 3 పిన్స్‌తోనే ఈజీగా మెజర్‌మెంట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. వేరే వాళ్ళకి చేసినప్పుడైతే టేప్‌తో మెజర్‌మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనం శారీ ప్రీ ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకి ఫస్ట్ ప్లీట్ ఎంత కావాలో అంత తీసుకొని ప్లీటింగ్ అయితే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేనైతే 9 పళ్ళు ప్లీట్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడ నేర్చుకున్నారని అడిగారు. నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు. నేను ఏ కోచింగ్ సెంటర్‌కి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను. మీరు కూడా ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు. బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను యూట్యూబ్‌లో ఈ మధ్య చెప్తున్నారు కదా, డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వండి నేర్పిస్తాం, ఆన్లైన్ క్లాసెస్ చెప్తాం. అది కూడా కాదు. నార్మల్‌గా యూట్యూబ్‌లో వచ్చే ర్యాండమ్ వీడియో చూసి నాకు కూడా నేర్చుకోవాలనిపించి నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాను. యూట్యూబ్‌లో చూసి స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నానన్నమాట. ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంగు ఎలా చేయాలి, కుర్చీలు ఎలా చేయాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలని విడివిడిగా నేర్చుకున్న తర్వాత నేనైతే ఒకేసారి ప్రీ ప్లీటింగ్ అయితే చేశాననమాట. అలా విడివిడిగా నేర్చుకోవడం వల్ల తొందరగా వస్తుంది. మనకి ఒక్కొక్క దాని మీద గ్రిప్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ నేర్చుకున్న తర్వాత నేను వదిలేలేదు. డైలీ 2 శారీస్ తీసుకుని అయితే నేను ప్రాక్టీస్ అనేది చేశాను. ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో ఉండి నేర్చుకున్నాను. ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు బాగా వచ్చింది. నేను ఇప్పుడు ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పటిదాకా ఒక 15 శారీస్ ఏమో ప్రీ ప్లీటింగ్ చేసి బయట వాళ్ళకైతే ఆర్డర్ తీసుకుని అయితే చేసి ఇచ్చాననమాట. మనం ఇంట్లో ఉండి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా శారీ ప్రీ ప్లీటింగ్ అనేది నేర్చుకోవచ్చు. నేను అలా అనుకుని ఈ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది నేర్చుకున్నాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా నన్ను ఒక డౌట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు తెలిసిన ఏదైనా అకాడమీ సజెస్ట్ చేయమని చెప్పారు. నాకు తెలిసింది ఏమీ లేదు. నేనైతే ఇంట్లోనే చేశాను. ఇంట్లోనే నేర్చుకున్నాను. నాకు తెలిసిన అకాడమీ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను నేనైతే. ఇక్కడ 9 పళ్ళు ప్లీట్స్ పెట్టాను నేనైతే. 9 పళ్ళు ప్లీట్స్ పెట్టిన తర్వాత మనం చెస్ట్ ప్లీట్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం లెంత్ పెంచుకుంటూ మనమైతే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఐరన్ చేస్తున్నప్పుడైతే నేనైతే వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను కదా, మీరు వాటర్ స్ప్రింకిల్ చేసైనా చేయొచ్చు, లేదు అంటే ప్లెయిన్‌గా చేయొచ్చు. ఎందుకంటే కొన్ని శారీస్ వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత కాలే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వాటర్ స్ప్రింకిల్ చేసుకొనైనా చేయొచ్చు, లేదంటే మీ శారీ టైప్‌ని బట్టి మీరైతే ఐరన్ చేసుకోండి. ఇక్కడ నేను చేసేది పట్టు శారీ టైప్ కాబట్టి హీట్ కొంచెం ఎక్కువ పడినా కానీ పట్టు శారీకి ఏమీ కాదు. ఒకవేళ మీరు సిల్క్ శారీ చేస్తున్నారు అంటే గనక బాగా తగ్గించేసుకొని మీరైతే సిల్క్ శారీ మీద ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పల్చటి క్లాత్ పెట్టి కానీ మీరైతే చేసుకోవచ్చు. మీకు సిల్క్ శారీ ఏమన్నా ప్రీ ప్లీటింగ్ చేయాలా అని ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సిల్క్ శారీస్ ఎలా చేయాలి, ఏ ఏ టైప్ శారీస్ ఎలా ప్రీ ప్లీటింగ్ చేయొచ్చు అనేది నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ మనం పిన్ పెట్టుకున్నాం కదా, సెకండ్ పిన్, అక్కడ వరకు అయితే మనం లెంత్ పెంచుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం నీట్గా ఐరన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిన్ పెట్టుకున్న వరకు చేసుకుంటే ఐరన్ సరిపోతుంది. అక్కడ ఐరన్ చేసేసిన తర్వాత మనం సెకండ్ పిన్ పెట్టుకున్నాం కదా, సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్ వరకు ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం కుర్చీలు పెట్టుకోవాలి. సెకండ్ పిన్ నుంచి థర్డ్ పిన్ ఉన్న దానిని మధ్యలో మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకునే కుర్చీ కొంచెం పెద్దది పెట్టుకొని దాని తర్వాత వచ్చే కుర్చీలు మాత్రం కొంచెం చిన్నగా, అంటే కొంచెం సైజ్ తగ్గించి ఫస్ట్ది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకుని పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేవి నీట్గా ఉంటాయి. అంటే చెదిరిపోయినట్టు కనిపించవు, ఎక్కువ తక్కువ కనిపించకుండా ఫస్ట్ది మనం ఎక్కువ పెడతాం కాబట్టి మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది. మనకి అంత తేడా ఏం కనిపించదు. కుర్చీలన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం శారీని నీట్గా జరుపుకొని మనమైతే ఐరన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలి కుర్చీలని. ఈ కుర్చీలలో చాలా రకాలు చేయొచ్చు.
సెమీ ప్లఫీగా చేయొచ్చు, ప్లఫీగా చేయొచ్చు. ఇప్పుడు మీరు నార్మల్‌గా చేయాలనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్‌గా చేసేసుకోవచ్చు. లేదు మీరు ప్లఫీగా చేసుకోవాలనుకుంటున్నారనుకుంటే కింద మనకి పాలు వేస్తారు కదా! ఆ పాలు వేసిన దగ్గర మీరు ఏదైనా పేపర్ రౌండ్‌గా చుట్టి ఆ కుర్చీలలో పెట్టుకున్నారంటే మీకు ఫ్లఫీ ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కావాలంటే ఇక్కడ బోర్డర్ వస్తుంది కదా! ఆ బోర్డర్ వరకు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. బోర్డర్ కింద చేయకుండా బోర్డర్ పైన చేసుకుంటే ఐరన్ అనేది మీకు సెమీ ఫ్లఫీ ప్లీట్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. నేను ఇక్కడైతే నార్మల్ ప్లీట్స్ అయితే చేస్తున్నానన్నమాట. ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్‌కి కానీ, ఏదైనా ఫంక్షన్‌కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ముందే శారీ ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందనమాట. ఇక్కడ మీరు అడిగిన డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. కుర్చీలు ఎలా పెట్టుకోవాలనేది. ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తాను. ఏంటంటే మనం ఇక్కడ పైన పిన్ పెట్టుకున్నాం కదా కుర్చీల దగ్గర, కింద కూడా పిన్ పెట్టుకుంటే మీకు కుర్చీలు అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి. కింద పిన్ పెట్టుకోవడం ఎలా అనేది నేను వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. ఒక పిన్ తీసుకున్న తర్వాత మనం నీట్‌గా ఐరన్ చేసుకుంటాం కదా కుర్చీలు. ఐరన్ చేసుకున్న తర్వాత అయితే మనం రివర్స్‌లో వేసుకొని, రివర్స్‌లో ఒక పిన్ అనేది పెట్టుకోవాలనమాట. అన్నిటిని కలిపేయకుండా కాదు. వాటిని అలాగే ఉంచుతూ కూడా మనం పిన్ పెట్టుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నాను కదా! అలాగా కుర్చీలలాగే ఉంటాయి. వాటిని మనం కలిపి పెట్టకుండా ఇలా నీట్‌గా అయితే పిన్ అయితే సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టు. నెక్స్ట్ అడిగిన డౌట్ ఏంటంటే బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో క్లారిటీగా చెప్పమని అడిగారు. ఫస్ట్ అయితే మనం శారీనంతా వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్ వేసుకోవాలి. రివర్స్ వేసుకున్న తర్వాత మనకి లాస్ట్ ఉండే పార్ట్ లాస్ట్ ఉంటుంది కదా! ఆ పార్ట్‌ని కొంచెం బయటకి వదిలేసి 2 టైమ్స్‌నైతే ఇలా శారీని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. నీట్‌గా 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి కొంగు పార్ట్ బ్యాక్ సైడ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుర్చీలు పెట్టాం కదా! చెస్ట్ ప్లీట్స్ వదిలేసి మిగిలిన ఎక్స్ట్రా పార్ట్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బయటకు వదిలేసిన శారీని ఇలా లోపలికైతే ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏమైనా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలంటే చేసుకొని రైట్ సైడ్‌ని ఎక్కువగా ఫోల్డ్ చేసుకొని మన లెఫ్ట్ సైడ్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ ప్లీట్స్‌నైతే పైనైతే వేసుకోవాలి నీట్‌గా. వేసుకున్న తర్వాత ఏమన్నా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలంటే ఇక్కడే నీట్‌గా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. చేసుకొని ఇలా ఒకసారి చుట్టూ తిప్పిన తర్వాత మిగిలిన కొంగు పార్ట్‌ని ఇలా నీట్‌గా లోపలికైతే ఫోల్డ్ చేసుకుంటే మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా మనం అనుకోనిదే ఎప్పుడు జరిగిద్దని. లాస్ట్ టైం పెట్టిన శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో అయితే 60,000 మంది చూశారు. 115 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి మంచి కామెంట్స్ చేశారు. మీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా బాగా చేశారని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.